హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ఇక్కడైతే చూపిస్తున్నా కదా, శారీ అయితే 500లో చేశా అని చెప్పాను. మీకు ఆల్రెడీ షార్ట్స్లో కూడా చూశారు. ఇది ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా పెట్టేశాను, డ్రెస్ కటింగ్ అనేది. అందులో కూడా కోట్ స్టిచ్చింగ్ ఉంది, బట్ అందులో ఉన్న క్లారిటీగా ఇందులో లేదనమాట. మీరు ఇక్కడ నేను కోట్ మాత్రమే కటింగ్ చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ శారీలో బ్లౌజ్ పార్ట్ తీసేస్తున్నా. సో బ్లౌజ్ పార్ట్ని హైలైట్ చేయాలి కదా, యోక్ పార్ట్ లాగా, అందుకు ఇప్పుడు తీసేసాను అనమాట సైడ్. ఇదంతా వచ్చేసి శారీ అనమాట. ఈ శారీని మొత్తం లాంగ్ ఫ్రాక్ పెట్టేసా. సో ఇంకా మెజర్మెంట్ చూసుకుందాం. ఫస్ట్ అయితే నేను పేపర్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ లైనింగ్ మీద కటింగ్ చూపిస్తా, ఓకేనా. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫుల్ వీడియో చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది, ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ మీద మనం ఇలా హోల్ చేసుకుంటాం కదా. క్లాత్ అయితే 4 హోల్స్ ఆర్ 2 హోల్స్. అందులో నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ అనమాట. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్. అంటే షోల్డర్ ఎంత ఉంటుందో మొత్తం అంతే ఆర్మ్ హోల్ దించుకోవాలి. 10 ఇంచెస్తో చెస్ట్ భాగం అండ్ అలాగే కిందికి నడుము పార్ట్ అనమాట. సేమ్ అలాగనే కిందికి మార్క్ చేసుకోండి. కరువు అనేది 1 ఇంచ్తో ఇలా తీసేసుకొని కుట్లల్లోకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి, ఓకేనా. మొత్తంగా బాడీ హైట్ ఎంత తీసుకోవాలని చెప్పలేదు కదా నేను, 14 ఇంచెస్ తీసుకోండి. సో ఇది నేను ఇప్పుడు చూపించే నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ పైన మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అయితే తీసేసుకోండి, అంతే అనమాట బ్యాక్ పార్ట్కి, ఓకేనా. ఒకవేళ మీకు అంత పైకి వద్దు కిందికి అనుకుంటే పైకి ఉంటేనే బాగుంటుంది, చూడనికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. సేమ్ అలాగనే ఇంకొక స్టైల్ అదే ఫ్రంట్ వైపుకి చూపిస్తున్నాను అనమాట. ఇంకొక బాక్స్ లాగా వేశాను, అక్కడే చూపించడానికి కుదరదు కదా, గలీజ్ కనిపిస్తుంది, అలాగే మీకు అర్థం కాదు అనేసి. ఇక్కడ చూడండి, 3 ఇంచెస్ షోల్డర్, 3 ఇంచెస్ నెక్ కదా. మనం ఇక్కడ 3 ఇంచెస్ దగ్గరికి తీసుకున్నాం కదా, ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచే ఈ కట్ వర్క్ అనేది మనకి కనిపిస్తుంది, ఓకేనా. పేపర్ కటింగ్ కాబట్టి 2 సపరేట్ చూపించాను. అలాగే ఈ కట్ వర్క్ అనేది మనం బక్రంని ఇలా 2 హోల్స్ చేసేసుకొని ఇలా నేను చూపించిన విధంగా 1 ఇంచ్ పైన ఇలా లైన్ గీసేసుకోండి బక్రం మీద, ఓకేనా. నేను మళ్ళీ పేపర్ కటింగ్ మళ్ళీ కటింగ్ చూపిస్తాను. ఇక్కడ ఓల్డ్ శాంపుల్కి మాత్రమే అనమాట. ఇలా 1 ఇంచ్ పెట్టుకొని 2 ఇంచెస్ గ్యాప్తో పెట్టుకొని ఈ 1 ఇంచ్ మీద నుంచి ఆ 1 ఇంచ్ మీదకి ఇలా నేను చూపిస్తున్న విధంగా గీసుకోవాలి అనమాట. ఇలా గీసిన తర్వాత ఈ కర్వ్స్ ఉన్నాయి కదా, కర్వ్ సైడ్ వైపు నీట్గా కట్ చేసుకోవాలి. ఇటువైపుది కట్ చేయకండి, ఓకేనా. కుట్లల్లోకి ఉండాలి కదా. వాడికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ గీసేసుకొని ఫ్రంట్ వైపు కర్వ్ అనేది తీసుకోండి, అది మెయిన్ అనమాట. ఆర్మ్ హోల్ డౌన్ అంటాం కదా, చంక బాగాన లోతు తీసుకోవడం అని కూడా అంటారు తెలుగులో చెప్పాలి అంటే, ఓకేనా. ఇది అనమాట. అది 2 హోల్స్ చేసినప్పుడు, అదే 1 హోల్ 2 హోల్స్ అంటే మనం లోపలికి మర్చినప్పుడు 2 ఉంటాయి కదా క్లాత్స్, అలా లేకుండా సపరేట్ అయినా కట్ చేసుకోండి, ఓకేనా. మనం కొందరు 14 పెట్టుకుంటారు, కొందరు 15 పెట్టుకుంటారు, 16 పెట్టుకుంటారు. నేనైతే 14 పెట్టుకున్నాను నా పైన పార్ట్కి సరిపోవడానికి. ఇంకా హ్యాండ్స్ చూపిస్తున్నా చూడండి. హ్యాండ్స్ అయితే ఇక్కడ నాకు 20 ఇంచెస్ కావాలి, కానీ ఇక్కడ నాకు 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. అది నేను వేస్ట్ చేయలేక పైన కొంచెం చిన్న ప్లీట్స్ లాగా పెట్టాను అనమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ప్లీట్స్ అనేవి, అలా అనమాట. ఫస్ట్ అయితే 20 ఇంచెస్కి మార్క్ చేసుకోండి, ఓకేనా. మనకు కావాల్సిన హైట్ 20 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్కి డౌన్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి 4 ఇంచెస్కి చూపిస్తున్నా. ఇప్పుడు 3 ఇంచెస్ డౌన్కి నేను గీసుకున్నాను. అప్పుడు మనకి ఎంత ఉంటుంది, 7. అక్కడ నుంచి మనం ఇలా కరువు తీసుకోవాలి, ఓకేనా. ఇలా తీసుకున్నాక నెక్స్ట్ ఇది 4 ఇంచెస్ ఉంది కదా, 4 సైడ్స్ 4 ఇంచెస్ చూసుకోండి, ఓకేనా. ఆ 4 ఇంచెస్లోంచి కరువు అయితే తీసేసుకోండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఇలా కరువు తీసుకున్నాక ఒక 20 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా స్ట్రైట్గా, అక్కడ ఒక విధంగా కట్టు పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక కోణంలాగా చూపిస్తున్నా, పైన కూడా ఒక కట్టు పెట్టుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడ నుంచి మనం ప్లీట్స్ పెట్టుకోవాలి అనేసి. మిగతాదంతా కుట్లల్లోకి పెట్టేసుకోండి, ఓకేనా. ఇది అనమాట. కొంచెం మీరు క్లాత్ ఎక్స్ట్రా తీసుకోండి కుట్లల్లోకి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అక్కడ ప్లీట్స్ వస్తాయి, 4 ప్లీట్స్ వస్తాయి, అటు సైడ్ 4 ఇటు సైడ్ 4, ఓకేనా. అండ్ అలాగే 2 అయినా సెట్ చేసుకోవచ్చు మంచిగా ఉండాలనుకుంటే. మనం అక్కడ పెట్టిన ప్లీట్స్ అనేవి కొంచెం భుజం వైపు 2 వస్తాయి, అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 అనుకోండి. మిగతా క్లాత్ అంతా కింద వైపుకి వస్తుంది. ఇప్పుడైతే మనం లైనింగ్ పార్ట్ తీసుకున్నాను, కాటన్ తీసుకున్నాను, 1 మీటర్ తీసుకున్నాను, బట్ మనకు 1 మీటర్ పట్టదు. ఇక్కడ నేను కొంచెం సైజ్ అనేది ఎల్ సైజులో వస్తుంది కాబట్టి ఒక 60.70 పాయింట్ సరిపోతుంది, ఓకేనా. ఇలా క్లాత్ తీసుకున్నాక 14 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోండి ఫస్ట్ అయితే.
14 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక 3 ఇంచెస్ షోల్డర్, 3 ఇంచెస్ నెక్ తీసుకొని ఆర్మ్ హోల్ 6 ఇంచెస్కి డౌన్ చేసుకొని ఇక్కడ మనకి చెస్ట్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి. ఓకేనా? అలా మార్క్ చేసిన తర్వాత అక్కడికి కరువు గీసేసేయండి, ఆర్మ్ హోల్ కరువు. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రాది పెట్టుకోండి క్లాత్ అయితే. ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్ ఉంది కదా, మనకి నెక్ అనేది 1 ఇంచ్ పైన తీసుకోవాలని చెప్పాను. అండ్ అలాగే స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసాను నేను ఇక్కడ, మీకు అర్థం కావడానికి. ఇక్కడ మనకి ఇలా కర్వ్స్ వస్తాయన్నమాట. ఓకేనా? ఆ కర్వ్స్లో మనం బక్రం మీద కట్ చేసి దాని మీద సెట్ చేసేసి కుట్టేసుకోవాలి. కటింగ్ సింపుల్గా అయిపోతుంది. స్టిచ్చింగ్ ఒకటి మీరు కొంచెం స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ మీరు డ్రెస్సెస్ అన్నీ కట్ చేసే ఉంటే, బ్లౌజెస్ అన్నీ అలవాటు ఉంటే ఇది ఈజీగా అయిపోతుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే స్కిప్ చేయకోకుండా నిదానంగా చూడండి. ఓకేనా? ఇక్కడ నేను ఏమైనా ఫాస్ట్గా చెప్తే కామెంట్లో కామెంట్ చేయండి, నేను మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ ఫ్రంట్ భాగాన నేను కొంచెం కర్వ్ అయితే తీసేసాను. సో ఈ పైన పార్ట్ అనేది పైకి పెట్టేస్తా, లోపల పార్ట్ అనేది కిందికి పెట్టేస్తా. ఓకేనా? ఎందుకంటే అక్కడ నేను చాలా మెజర్మెంట్స్ తీసుకున్నా కదా. ఇక్కడైతే బ్యాక్ వైపు 1 ఇంచ్కి మార్క్ చేసి కరువు తీయడం ఒకటే లేట్. ఓకేనా? ఇలా కరువు తీసిన తర్వాత ఇలా కొంచెం 1/2 ఇంచుతో ఇలా కరువు తీసేసుకోండి. కార్నర్లో ఇలా తిప్పేసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇది ఏం లేదు, డైరెక్ట్ మనం మెయిన్ క్లాత్ మీద పెట్టేసి నెక్ చుట్టూ కుట్టేసేసి తిప్పేసుకోవడమే. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. మనకి ఫ్రంట్ పార్ట్ ఒక్కటే కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ అలాగే హ్యాండ్స్కి పైన కుచ్చు ఒకటి, అదేం ఈజీగా పెట్టేస్తారులేండి మీరు. సో ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్కి నేను కరువు తీసేసా చూడండి, కుచ్చు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే బక్రం మీద నేను మీకు కట్ వర్క్ అయితే ఇంకా చూపించేస్తాను ఎలా అనేది, మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ అయితే ఇలా బక్రం తీసేసుకోండి. ఇక్కడ నేను హోల్ చేస్తున్నా కదా, ఇలా మీకు కావాల్సినమైన హోల్ చేసుకోండి. నేనైతే ఒక 5 ఇంచెస్ పైన హోల్ చేసుకున్నాను. 5 ఇంచెస్ని హోల్ చేస్తే 2 అవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను తీసుకుని మొత్తం బ్లౌజు 14 ఇంచెస్ కదా. ఫస్ట్ అయితే 14 ఇంచెస్కి మార్క్ చేసుకోండి కిందికి. మీరు ఒకవేళ 15 తీసుకుంటే 15 ఇంచెస్ మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ శాంపిల్ అంటే ఈ మెజర్మెంట్స్ అనేవి కొందరికి మాత్రమే యూజ్ అవుతాయి, ఇంకొందరికి యూజ్ కావు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన మెజర్మెంట్స్లోనే సేమ్ ఇదే మోడల్లో కుట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఒక లైన్ అయితే గీసేసుకున్నా మళ్ళీ, ఎందుకంటే ఆ లైన్ మీద నుంచి కదా. ఇక్కడ నేను ఎల్లో కలర్ తీసుకున్నాను, కొంచెం మీకు కనిపించకపోవచ్చు, బట్ నేను ఇక్కడ గీసేది మాత్రం కనిపిస్తుంది కదా. నేను ఏ టూల్ తీసుకోలేదు, అంటే సర్కిల్ షేప్లో ఉన్నది ఏది తీసుకోలేదు, డైరెక్ట్ గీసేస్తున్నా. ఓకేనా? సో గీసిన తర్వాత మీకు మంచిగా కనిపిస్తుంది. మీరు ఏదైనా టూల్ తీసుకోండి, ఒక ప్లాస్టర్ రౌండ్లా ఉంటుంది కదా, అదైనా లేకుంటే బాటిల్ క్యాప్ అయినా లేకుంటే బ్యాంగిల్ అయినా ఏదైనా తీసేసుకొని ఆఫ్ లాగా ఒక కార్డ్బోర్డ్ లాగా ఉన్న పేపర్ మీద ఇలా డ్రా చేసుకున్నాక మీరు ఇలా రౌండ్ షేప్లో పెట్టేసేయండి 2 ఇంచెస్ దగ్గర. ఓకేనా? ఒకవేళ మీకు మంచిగా కట్స్ రావనుకుంటే, ఇక్కడ నాకు అలవాటు అయిపోయింది కాబట్టి సో నేను డైరెక్ట్ వేసేసాను. ఇక్కడ నేను వేసేసింది. నెక్స్ట్ అయితే ఇలా కట్ చేస్తున్నా నీట్గా. మీరు ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటేనే అక్కడ నీట్గా కుట్టుకోగలుగుతారు, అప్పుడు షేప్ మంచిగా వస్తుంది మెయిన్ క్లాత్ మీద. ఓకేనా? నిదానంగా కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి కూడా నేను ఎంత నిదానంగా కట్ చేస్తున్నానో. కొన్నిసార్లు మిస్టేక్స్ అనిపోతాయి, మళ్ళీ మీరేం పట్టించుకోకండి. నెక్స్ట్ టైం మంచిగా కుట్టాలనేసి ఇప్పుడు కుట్టేది మంచిగా కుట్టండి. ఓకేనా? సేమ్ అలాగే 2 ఇంకా లాస్ట్ వరకు అలాగే కట్ చేసుకోవాలి. ఇది మనకు అయిపోయింది బక్రం మీద. దీనికైతే మనం కాటన్ లైనింగ్ అనేది తీసేసుకొని 2 వైపులా జాయిన్ చేసేసేయండి. మీకు బక్రంకి క్లాత్ జాయిన్ చేయడం తెలుసు కదా, సేమ్ అలాగే అనమాట. బట్ చూసుకోండి ఏది ఏ వైపుకి వస్తుంది అనేది, ఒకటి రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి కదా, అది చూసేసుకొని మీరు కుట్టేసేసుకోండి. ఇక్కడ నేను ఈ క్లాత్ మీద పడుతుందేమో అని చూశాను, బట్ శారీలో నాకు పైన బార్డర్ అనేది వేస్ట్ అయింది కదా, ఆ బార్డర్ని వేస్ట్ చేయకోకుండా ఈ బక్రంకి వేసేసాను అనమాట. ఓకేనా? ఇక్కడికి మనకు అయిపోయింది ఈ వీడియో. కటింగ్ వీడియో అనేది ఇంతటితో కంప్లీటెడ్ అనమాట. ఇంకా మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ చూపిస్తా. ఈ మెయిన్ క్లాత్ 2 హోల్స్ చేశాను. దాని మీద బ్యాక్ వైపు ఇది తీసేసుకొని పెట్టేస్తున్నా, సరిపోతుందా లేదు అనేది. ఇక్కడికి పెట్టేశాను, సరిపోయింది కాబట్టి ఇంకా కట్ చేసా.
సో ఇది మనకి నేను మళ్ళీ కటింగ్లో కట్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అయితే మిగిలి ఉన్నాయి కదా, నాకు ఇక్కడ ఉన్న క్లాత్ అయితే హ్యాండ్స్కి సరిపోదు. బట్ నేను ఇక్కడ చంక భాగాన క్లాత్ అనేది జాయిన్ చేయాల్సి వస్తుంది. మీరు క్లాత్ అయితే ఎక్కువ తీసుకోండి మీకు సరిపోయేమైనా. ఇక్కడ చిన్న పన్నా వచ్చిందనమాట. సో 80 ఇంచెస్ వస్తుంది బ్లౌజు. 100 ఇంచ్ రాదనమాట. అంటే 1 మీటర్ అయినా ఉండదు. 1 మీటర్ కంటే 20 ఇంచెస్ తక్కువే ఉంటుంది ఈ శారీలో వచ్చే బ్లౌజెస్గా. ఓకేనా. సో నేనైతే ఇక్కడ సరిపోయేటట్టు చూసుకుంటూ కుడుతున్నాను. సేమ్ నేను ఇక్కడ మీకు పేపర్ మీద చెప్పా కదా, సేమ్ అదే అనమాట మెజర్మెంట్స్. 3 ఇంచెస్కి డౌన్ చేసుకున్నా చూడండి, అక్కడ నుంచి కర్వ్ గీసేసుకున్నా. ఇంకా మనం మిగతాది పైన ఉన్న క్లాత్ ఇలా బాక్స్లో ఇలా షేప్ తీసేసుకున్నా. ఓకేనా. ఇలా కట్ చేసుకున్నాక మీరైతే ఇక్కడ నుంచి మీరు కట్ అయితే పెట్టారా అక్కడ కట్ పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి చూపిస్తున్నా కదా సేమ్ అలాగనే. ఇంకా కింద వైపు వచ్చేసి మన మెజర్మెంట్ ఎంతనో చూసుకొని కట్ చేసేసుకోండి. సో క్లాత్ అటు ఇటు మాత్రమే ఉంది కాబట్టి నేను సెట్ చేయడానికి ట్రై చేశాను. మీరు ముందే క్లాత్ ఎక్కువ తీసుకోండి. సో హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. కింద ఒకటి స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఇక్కడ పీసెస్ చూడండి నేను జాయిన్ చేయాలనేసి ఇలా పెట్టుకున్నాను. సో నాకు కావాల్సింది సంక భాగానికి ఒకటే కాబట్టి అది ఒక్కడే యాడ్ చేస్తున్నా. సో కింద వైపు మనకు ఉన్నా లేకుండా అంటే కొంచెం ఉన్నా సరిపోతుంది కుట్లల్లోకి. ఇక్కడ చూడండి నేను క్లాత్ అనేది జాయిన్ చేసేసాను బక్రంకి. ఒక హ్యాండ్కి అయితే నేను కుచ్చు పెట్టేశాను, ఇంకొక హ్యాండ్కి ఇప్పుడు చూపిస్తున్నా. ఫస్ట్ అయితే మనం అక్కడ కట్ పెట్టుకున్నాం కదా, కట్ పెట్టుకున్న దగ్గర నుంచి ప్లీట్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. ఓకేనా. నాకైతే ఒక సైడ్ 4 ఒక సైడ్ 4 వచ్చాయి, టోటల్గా 8 వచ్చాయన్నమాట. ఫస్ట్ అయితే మీరు కుట్టు ఎలా పెట్టుకుంటారంటే మన వైపుకి ఫస్ట్ కుచ్చు పెట్టండి, తర్వాత మిషన్ వైపుకి కుచ్చు అయితే పెట్టండి రివర్స్లో. ఓకేనా. అది హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. 2 అట్లానే జాయిన్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం బక్రం ఇచ్చాం కదా, బక్రం కట్ చేసాం. ఆ బక్రంని ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేయండి. మీరు ఇలా లేకుండా లైనింగ్ పార్ట్కి ప్లస్ మెయిన్ క్లాత్కి 2 ఒకేసారి జాయిన్ చేయాలనుకుంటే జాయిన్ చేయొచ్చు. కానీ మీరు డిఫికల్ట్గా ఉంటుంది కొంచెం, అంటే కన్ఫ్యూజ్ అవుతారనమాట. అందుకనే ఫస్ట్ లైనింగ్ పార్ట్కి జాయిన్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే మనం వెనుక భాగం ఉంది కదా, అదే బ్యాక్ పార్ట్. ఆ బ్యాక్ పార్ట్ అనేది జాయిన్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఓకేనా. ఫస్ట్ అయితే ఒకటి తీసేసుకోండి, బ్యాక్ వైపుకి ఏది ఫ్రంట్ వైపుకి ఏది అనేసి చూసేసుకొని ఆ లైనింగ్ పార్ట్ పెట్టేసి కుట్టేసేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నెక్ పార్ట్కి స్టిచ్ చేయండి, నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకోండి. మీకు ఎవరికైనా బ్యాక్ వైపు నెక్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఇక్కడ కోట్ మోడల్ కాబట్టి నెక్ గిక్కు పెట్టుకుంటే సెట్ అవ్వదు. ఓకేనా. ఇలా మీరు ఎంతసేపు ఉన్నా ఇలా సింపుల్గా పైకి పెట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది. సో ఇలా అయిపోయిన తర్వాత కింద వైపు కుట్టేసేసుకోండి. నేను ఇక్కడ కింద వైపు ఏ పీస్ జాయిన్ చేయట్లేదు. సో చేయడానికి కూడా బరువయ్యి ఇక్కడ నేను కింద స్టిచ్ చేసేస్తున్నా స్ట్రైట్గా. ఇలా కింద స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకొని తిప్పేసుకోవడమే. ఇక్కడ పైన నెక్ కుట్టా కదా, నెక్ క్లాత్ అంతా కట్ చేసి నెక్ చుట్టూ ఉన్నది కట్స్ అయితే పెట్టేసా. కట్స్ పెట్టడం వల్ల రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది. ఓకేనా. ఇక్కడికి మనకి బ్యాక్ పార్ట్ అయిపోతుంది, ఎందుకంటే పైన స్టిచ్ చేసేసి చుట్టూ కుట్టేసేసుకోవడమే. ఇంకా మనకు ఆల్మోస్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీటెడ్ అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అంతే. నాకు తెలిసి మీరు ఈ వీడియో అనేది ఈజీగానే అర్థం చేసుకుంటారు అండ్ ఈజీగానే అర్థం అయ్యి ఉంటుంది. ఏ డ్రెస్ అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి, క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది అండ్ కదలకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ కుట్టేసేసుకోండి, లూజ్ కుట్టు అయితే పెట్టేసుకొని జరగకుండా క్లాత్ అనేది లూజ్ టైట్ లేకుండా. మీరు కుట్టేటప్పుడు కొంచెం చూసుకుంటూ కుట్టాలి క్లాత్ అనేది మంచిగా వస్తుందా లేదా అనేసి. సో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ అయితే లైనింగ్ పార్ట్కి జాయిన్ చేసేసేయండి. ఇక్కడైతే చూసుకోండి బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత ఎంతమైనా వస్తుందనేసి ఫ్రంట్ వైపుకి పెట్టేసుకొని నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను కట్ చేస్తున్నా స్ట్రైట్గా. మీరు ఇలా కట్ చేయకుండా అయినా ఫస్ట్ అయితే క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేసేసి పిన్స్తో ప్లేస్ చేసేసుకొని మళ్ళీ కట్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం అలవాటు తొందర ఎక్కువైంది కాబట్టి
ఇలా స్టిచ్ చేసేస్తున్నా. లైనింగ్ మీద పెట్టేసేయండి. ఇలా నేను పెట్టి కుట్టుతున్నా కదా, సేమ్ అలాగనే పెట్టేసి కుట్టేయండి. నిదానంగా వేసేసుకోండి. కర్వ్స్ లైనింగ్ పార్ట్కి ఏం కాదు, మెయిన్ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు ఈ కర్వ్ కట్ వర్క్ అనేది కొంచెం నిదానంగా జాయిన్ చేసుకోండి, నీట్గా వస్తుంది ఫినిషింగ్. సేమ్ అలాగే ఇంకో క్లాత్ కూడా జాయిన్ చేసేసుకోండి. 2 పీసెస్ కదా ఫ్రంట్ వచ్చేది, అందుకు 2 అలాగే జాయిన్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ మీద 2 పెట్టేసి కట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం నిదానంగా స్టిచ్ అయితే వేసుకోండి అండ్ సమానంగా వేసుకోండి. వేసుకునేటప్పుడు ఒక చోట ఎక్కువ క్లాత్ లోపలికి పోనిచ్చి ఒక చోట తక్కువ క్లాత్ లోపలికి పోనీయడాలు చేయకండి, ఫినిషింగ్ బాగుండదన్నమాట. ఓకేనా? సో మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా ఈ పక్కకి వేసుకోండి, నీట్గా ఉంటుంది. అంటే మనం బ్యాక్ సైడ్ ఏం క్లాత్ అనేది జాయిన్ చేయలేదు కదా పీసెస్ అనేవి, సో ఫ్రంట్ కూడా వద్దు అనేసి ఇలా స్టిచ్చెస్ వేసేసాను. ఒక పని అయిపోతుంది కదా నాకు కూడా మళ్ళీ జాయింట్ లేకుండా. సో ఇలా కట్స్ అయితే కట్ చేసుకోండి. కట్స్ అయితే కట్ చేసుకున్నాక కొంచెం మీరు చూసుకోవాలి, క్లాత్ కట్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా కట్స్ పడి స్టిచ్చెస్ అనేవి ఊడిపోవచ్చు. ఇక్కడ ఎక్కడైనా ఊడిపోయిందని మళ్ళీ కుట్టేశాను. సో కట్స్ అయితే నీట్గా పెట్టేసుకొని క్లాత్ అయితే తిప్పేసుకోండి. ఇక్కడ నేను పెడుతున్నా కదా కట్స్ సేమ్ అలానే ఇలా క్లాత్ తిప్పేసుకోండి. కర్వ్స్ అని నీట్గా తిప్పేసుకోండి. మీరు ఎక్కువగా ఫోర్స్గా దొబ్బకండి, క్లాత్ అనేది బయటకు వస్తుంది, మళ్ళీ గలీజ్ ఉంటుంది. ఓకేనా? ఇలా వేసుకున్నాక మీరు పైన కుట్టు వేసుకుంటారేమో వేసుకోవచ్చు. మళ్ళీ నేనైతే ఫస్ట్ అయితే వేయద్దు అనుకున్నాను, లాస్ట్కి అయితే మళ్ళీ కుట్టు వేసేసా పైన. సో ఇలా అయిపోయిన తర్వాత ఈ బక్రం ఉంది కదా, బక్రం అనేది మనం జాయిన్ చేయలేదు కదా, పక్కది వేస్ట్ క్లాత్ అనేది, అదైతే నేను ఇప్పుడు లోపల క్లాత్కి స్టిచ్ చేసేస్తున్నా, అదే లైనింగ్ పార్ట్కి. ఇప్పుడు నేను ఇంకా దానిపైన జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, బయటికి కనిపించాల్సిన అవసరం లేదు దారం అనేది. ఇంకా చుట్టూ కుట్టేసేసుకోండి నీట్గా, క్లాత్ అనేది జరుపుకుంటూ. అంటే బయటికి మళ్ళీ ఆ క్లాత్ అనేది కొంచెం మనకి లేసినట్టు అనిపించకూడదు, లూజ్ ఉన్నట్లు అనిపించకూడదు. ఓకేనా? సో ఇలాగే స్ట్రైట్గా వేసేసుకొని చుట్టూ కుట్టేసేసుకోవాలి. అంతేనా? ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఒక పార్ట్, ఇంకా సెకండ్ పార్ట్ ఉంది ఫ్రంట్లోనే. సేమ్ అలాగే దీనికి ఎలా కుట్టామో దానికి కూడా అలానే. బట్ మీరు ఇక్కడ లైనింగ్ పార్ట్కి అదే ఈ కుట్టేటప్పుడు లైనింగ్ పార్ట్కి క్యాన్వాస్ స్టిచ్ చేయలేదు కదా, సో మీరు ముందుగానే స్టిచ్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది స్ట్రైట్గా. ఇక్కడ నేను చూపిస్తా చూడండి ఎలా జాయిన్ చేశానో. ఈ బక్రంకి వేరేలాగా స్టిచ్ చేసి ఆ బక్రంకి వేరేలాగా స్టిచ్ చేశాను అనమాట. అందుకు మీరు ఫుల్ చూస్తే కొన్ని టిప్స్ అనేవి తెలుసుకుంటారు, ఎక్కడెక్కడ ఏవి మిస్ అవుతాయి అనేసి. సో ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇంకా నేను ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేశాను. ఇదంతా అయిపోయాక సేమ్ అలాగే ఇంకొక పార్ట్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత షోల్డర్స్ అయితే కుట్టేసేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కుట్టాం కదా, అది మిడిల్లో పెట్టేసి మిడిల్ వైపుకి ఇలా ఇటు సైడ్కి కుట్టేసేసుకోండి ఫస్ట్. తర్వాత అటు సైడ్ నుంచి అటు సైడ్కి ఇంకొక కుట్టేసేసుకోండి. ఓకేనా? ఇది ఫుల్ వీడియో కూడా పెట్టాను డ్రెస్ది, తప్పకుండా విజిట్ చేయండి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే, ఈజీగా అర్థమవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ అయితే దీని మీదకే హ్యాండ్స్, బెలూన్ హ్యాండ్స్ వస్తాయి, అవి ఎలా అనేది చూపిస్తాను. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అలాగే ఇన్స్టా ఉంటే ఇన్స్టాలో అయినా మెసేజ్ చేయొచ్చు. ఓకే, నేను ఇన్స్టాలో నుంచైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టా నేమ్ వచ్చేసి సిఎస్ డిజైనర్ న్యూ లుక్ ఉంటుంది, సేమ్ ప్రొఫైలే ఉంటుంది రెండింటికి, మీరు ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా? సేమ్ అలాగే 2 హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత టైట్ స్టిచెస్ అయితే వేసేసుకోండి. అంటే మన లెంత్ పైన చూసేసుకొని స్టిచెస్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టా కదా కుట్లలోకి, ఆ 2 ఇంచెస్ని మనం ఇలా స్టిచెస్ చేసుకోవాలి. మీకు మరీ అంత టైట్ వద్దు, వేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉందంటే కొంచెం ఒక 1/4 ఇంచు లూజ్ పెట్టేసుకోండి, కరెక్ట్ సెట్ అవుతుంది. ఓకేనా? సో ఇలాగనే స్ట్రైట్గా మీరు చంక భాగాన్ని వాళ్ళ లెంత్ చూసుకుంటూ కిందికి వచ్చేసేయండి, వాళ్ళ లెంత్ పైన పెట్టుకొని. ఓకేనా? సేమ్ అలాగే ఇంకొక వైపు కూడా వేసేసుకోండి. మీకు కావాలంటే 2 or 3 స్టిచెస్ అయినా వేసేసుకోండి. ఇక్కడైతే ఒకటే వేసాను వీడియో కోసం అనేసి, తొందరగా కావాలి అనేసి. యాక్చువల్గా అయితే January 1st రోజు పొద్దున్నే కుట్టేసుకొని వేసుకున్నాను అనమాట, అందుకే లేట్ అయింది వీడియో. ఇక్కడైతే హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ కొంచెం టైట్ ఉన్నాయి,
దీని నుంచి మనం ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే, ఈ స్టిచ్ వేసేసిన తర్వాత ఇంకొక స్టిచ్ పీకేద్దామని ఈ స్టిచ్చెస్ వేసేసా. అప్పుడు నాకు సెట్ అవుతుంది. సేమ్ ఇలాగనే ఇంకొక వైపు కూడా స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి. ఓకేనా? ఇలా స్టిచ్చెస్ వేసుకున్నాక మనకు ఉండేది ఇంకో ఒకే ఒకటి అనమాట. అదే టేజల్స్, డోరీస్, బొందెలు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. నేను 3 పేర్లు చెప్పాను. మీకు ఏది కన్వీనియంట్ అయితే అది అనుకోండి. ఓకేనా? ఇలా 2 సైడ్స్ జాయిన్ చేసుకున్నాక హ్యాండ్ అయితే చూసుకోండి కరెక్ట్ సైజ్ ఉందా అనేసి. ఇక్కడికి అయిపోయింది. సో టేజల్స్ కోసం ఈ వేస్ట్ క్లాత్ పోనివ్వకుండా, చుక్క ముక్క కూడా పోదనమాట వేస్ట్ క్లాత్. ఇలా తీసుకున్నాను. సో అయితే 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఉంటుంది. చిన్న డోరీస్ పెడుతున్నాను ఎక్కువ లేకుండా. అదైతే నాడాస్ థ్రెడ్ తీసుకున్నాను. 1 మీటరు, హాఫ్ మీటర్ ఒకవైపుకి, ఒక హాఫ్ మీటర్ ఒకవైపుకి. ఇక్కడ అయిపోయిందనమాట. ఓకేనా? సేమ్ అలాగే ఇంకొక వైపుకి. ఇలాగే 2 దాళ్ళకి వేసేసుకోండి. ఇంకా తిప్పేసుకోవడమే. ఈ 2 వచ్చేసి కోట్కి జాయిన్ చేసుకోండి. మీరు ఇక్కడ కోట్కి జాయిన్ చేసేటప్పుడు కూడా రఫ్ అయితే చేసుకోకండి, మంచిగా కనిపించదు. కొంచెం పైకి కిందికి జాయిన్ చేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఓకేనా? చూడండి, ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇలా తిప్పేసి ఇప్పుడు ఈ వైపుకి వేసేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ వైపుకి వేసేసుకోండి. ఇట్లా వేయడం వల్ల కొంచెం స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. మీరు రఫ్ చేస్తే ఒక కుట్టు పడుతుంది, ఒక కుట్టు పడదు. అందుకు రఫ్ చేయకండి. సేమ్ అలాగే దీనికి కూడా. ఓకేనా? అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మన కోట్ అయితే అయిపోయింది. వీడియో కూడా అయిపోవచ్చిందనమాట. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చే ఉంటుంది, ఐ హోప్. నచ్చిన లేదా కామెంట్ చేయండి, అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. న్యూ మోడల్సే ఉంటాయండి, ఓల్డ్ ఏమీ ఉండవు. ఓకేనా? మీరు కూడా డే బై డే చూడాలి అంటే న్యూవే కదా పెట్టాల్సింది, అది అనమాట. సో వేసుకున్నాక ఎలా ఉందో కూడా చూసేయండి. ఇక్కడ చూపిస్తున్నా. చాలా అంటే చాలా కరెక్ట్ సెట్ అయిందనమాట నాకైతే. సో ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే మీకు కూడా సెట్ అవుతుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.